దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఉండి ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు ఈ మాటను చూయించిండండి. ఈ మాటను చూయించిన తర్వాత, ప్రభువా చాలాసార్లు ఈ లేఖనాన్ని నేను బోధించిన కదా, మళ్ళా చూపెడతానవి ఎందుకు అని చెప్పి నేను అడిగితే ఆయన నాకు మళ్ళీ జవాబు ఇవ్వలే, నువ్వు సైలెంట్గా చెప్పు అంతే. హల్లెలూయా. కాబట్టి ఆయన చెప్పు అన్నది చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ వాక్యం ఏమంటుందంటే, లేని వార్త పుట్టించువానికే శ్రమ. మనం ఉన్నదే చెప్పాలి, లేనిది చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 18వ అధ్యాయము 25వ వచనం చదవండి. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన అనేకులు, అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు, ఎవడు పరలోకం చేరగలడు అడగగా ఆయన మనుష్యులకు అసాధ్యములైనకి సాధ్యములని చెప్పిన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మర్మము దాచబడి ఉన్నది దైవజనమా. అది దేవుడు మనకి ఇస్తేనే తప్ప మనం చెప్పలేము. అది నేను ఎన్నిసార్లు అడిగినా ఆయన చెప్తలేడు. ఆయన ఆ టైంలోనే చెప్పాలనుకుంటున్నాడు. ఆయన బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఏమన్నట్టు తీయకండి, దావీదు తాళపు చెవి కలిగి వేయివాడనై ఉండి ఎవరు వేయలేకుండా, తీయవాడనై ఉండి ఎవరు తీయలేకుండా చెప్పువాడు సంగతులు ఏమనగా అని చెప్పన్నాడు. అంటే పరలోక మర్మాలు చెప్పుటకు దేవునికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. మనుషుని కాలగతులు దేవుని గుప్పిట్లో ఉన్నవి. మనకు నేడేం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో తెలియదు. నేడంటే ఈరోజు, రేపు అంటే రేపు. హల్లెలూయా. ఈరోజు గతించిన తర్వాత వచ్చేదాన్నే రేపు అంటారు. నిన్న, నేడు, రేపు ఒకటే రీతిగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బిజ్జములో నుండి వంట దూరుట సులభం. సూది బిజ్జం ఎంత ఉంటుంది? అంత అనుకుంటే సూది చూడొచ్చు, సరే చిన్న సూది అంటే కంటికి కనపడదు. మన సలోమి ప్రసన్న కుమార్ వల్ల సలోమి ఒక పుస్తెళ్తాడు, ఆ నల్ల పూసలు గుస్తున్నప్పుడు చాలా మందికి ఇట్లా 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 అని పక్కకు పోతాయి దారాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సూదిలో ఈ పరలోక రాజ్యంలో చేరే వ్యక్తి అట ఒంటె. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సూది బిజ్జములో నుండి వంటె ఎంత పెద్ద ఉంటుంది? గొర్రె అంత ఉంటుందా? ఎంత ఉంటుంది వంటె? హల్లెలూయా. పెద్దగా ఉంటుంది, ఎద్దంత కంటే పెద్దగా ఉంటుంది అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. అసంటి వంట అయినా ఈ సూది బెజ్జములో నుండి దూరుతుందేమో, కానీ ధనవంతుడు పోడు. ఎందుకు పోడు? ధనవంతులలో డబ్బు చూసుకొని గర్వం ఉంటుంది, ధనవంతుల్లో డబ్బు చూసుకొని అహంకారం ఉంటుంది, దేవుని మాటకు లోబడడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోడు, దైవ చిత్తానుసరంగా వెళ్ళడు. దేవుడు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తూ ఉంటారు. దేవుడు ప్రవక్తలను తోలి ఆ ధనవంతులతో మాట్లాడుతూ ఉంటే వారు విననప్పుడు, అయ్యో ధనవంతులారా, మీకు వచ్చేటి ఉపద్రవ్యం అంటే భయంకరమైన శ్రమ, శోధన. హల్లెలూయా. మీ మీదకి వస్తున్నది భయంకరమైన ఉపద్రవ్యము. నా మాట వినండి, నా మాట చొప్పున నడుచుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు శవాన్ని నాకు ఇవ్వండి, ఆ మృతదేహాన్ని నాకు ఇవ్వండి, నేను పాతి పెట్టుకుంటా అన్న వ్యక్తి హరిమత్తయ్య అనే ఒక గొప్ప ధనవంతుడు. హల్లెలూయా. ఇతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వ్యక్తి. గమాలియేల్ గొప్ప ధనవంతుడు. ఇతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వ్యక్తి. డబ్బు వైపు చూడలే వీళ్ళు, ధనం వైపు చూడలే వీళ్ళు, అందచందాల వైపు చూడలే వీళ్ళు. రాణి అయిన ఎస్తేరు అహేశ్వరస్సు చేసుకున్న తర్వాత గొప్ప ధనవంతురాలు అయింది. అయినను
రాజు దగ్గరికి వెళ్లే ముందు 3 దినాలు ఉపవాసం ఉన్నది. ధనం వైపు చూడలే ఆమె. వివాహానికి ముందు వేరు. హల్లెలూయా. ఆమె ఇంకా ధనవంతురాలు కాలే. ధనవంతురాలు అయిన తర్వాత 3 దినాలు ఉపవాసం ఉండి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో రాజభూషణములు ధరించుకున్నప్పటికీ, రాణి అని పిలువబడినప్పటికీ, అహేశ్వరేష్ కోటలో 127 సంస్థానములకు ఆమె రాణి అయినప్పటికీ ఆమె తగ్గించుకొని ఆజ్ఞకు భయపడి 3 దినాలు ఉపవాసం ఉండి వెళ్తా ఉన్నది. హల్లెలూయా. రాజు దయను సంపాదించుకున్న స్త్రీ బంగారపు దండము తన వైపు చాచగా కొనను ముట్టుకొని అప్పుడు అడుగుతూ ఉన్నది తన జాతిని కాపాడుకోవడం కొరకు. నువ్వు ఎంత గొప్ప ధనవంతుడైనా, ఏ లోక ధనము కావచ్చు. హల్లెలూయా. మనము తగ్గించుకొని దేవుని రాజ్యము కనిపెట్టే వ్యక్తి అయితేనే పరలోక రాజ్యములు ఉంటాడు. ఏమన్నాడు అక్కడ? మనుషులకు కదా సాధ్యమే, నాకు సాధ్యమే. ఎవడు రక్షణ పొందుతాడయ్యా? చాలా మంది మాలో ధనవంతులు ఉన్నాం మేము. మరి మా పరిస్థితి ఏంటో నిన్ను వెంబడిస్తున్నారే, నువ్వు నా మాట వినకపోతే నువ్వు కూడా గంతే. ఒక యవనస్తుడైన ధనవంతుడు, ఇంతకుముందు మీకు చెప్పిన సీక్వెన్స్ లో మరలా చెప్తున్నాను, యవనస్తుడైన ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, సత్పురుషుడా, నేను పరలోకం వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, నీకు తెలుసు కదా ఆజ్ఞలు, దేవుడు విధించిన ఆజ్ఞలు ఈ యొక్క ప్రపంచ ప్రజలకు తన ఆజ్ఞల చొప్పున నడుచుకునే వ్యక్తులు, తన బిడ్డలకు ఆయన ఆజ్ఞలు ఇచ్చిండు కదా. నిన్ను వాడే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి మాత్రమే సేవించమని ఉన్నతనం చేతి వ్యభిచరించొద్దు, అబద్ధసాక్ష్యం పలుకొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు. ఇవి తెలుసు కదంటే నా బాల్య దశ నుండే వీటిని నేను చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున చిన్నప్పటి నుండేలి సమూయేలుకు తన తల్లి అన్న నేర్పినట్టుగా ఇక్కడ అన్న తన ఆ యొక్క యవనస్తుడైన ధనవంతుడు కూడా తన తల్లి తండ్రి నేర్పారు. మన దేవుడు ఇశ్రాయేలుల దేవుడు. మనం యెహోవా దేవుని ఆరాధించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను సేవించాలి, ఆయనను మాత్రమే నమ్ముకొని ఆయనను మాత్రమే వెంబడించాలి. మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అప్పటి నుండి బాగానే ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత తిమోతిలకు రాసిన పత్రికలో ఉన్నది, దైవజనమా, ఇదిగో ఒకసారి దేవుణ్ణి రుచి చూసిన తర్వాత జీవన సంబంధమైన వ్యాపారంలో నీవు చిక్కుకోకూడదు. హల్లెలూయా. కొంతమంది వ్యాపారం చేస్తే, నాకు తెలిసిన ఒక వ్యక్తి చేపలు అమ్ముకుంటాడు. కిలంబావు జోకినని చెప్పి కిలో ఇచ్చినట వాళ్ళకి చేపలు. దేవుడు చూస్తలేడా? హల్లెలూయా. చూస్తలేడా? నువ్వు కిలంబాబు అని చెప్పి కిలో. ప్రతి వ్యాపారంలో నేను ఇడ్లీలు అమ్ముకుందామని అనుకొని ఇడ్లీలు చేయించిన పాస్టర్లో తెలుసు. రాజుపాలు కనుక ఇప్పుడు నేను సుధారి పని బంధు పెడతాయ్యా, ఏదో పని చేసుకుంటా, నాకు ఆ పని నచ్చలేదయ్యా, నువ్వు ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు సలాక్ అది చేసినట్టు, ఇది చేసినట్టు, అది చేసినట్టు వస్తాను. నిన్ను దేవుడు నిర్ణయించిన పని కొరకు నువ్వు వచ్చేంతవరకు ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఉండాలి. నీ తల్లి మాటకు, నీ తండ్రి మాటకు లోబడి దైవ చిత్తానుసారం నువ్వు నడుచుకోవాలి. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలట తల్లి తండ్రి మాటకు లోబడి ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా ఆ పని చేయను అనుకుంటే ఇది చేయాలని ఆలోచన చేసిన, కానీ దేవుడు ఏది చేయనీయకుండా పెద్ద క్యానుడు ఇడ్లీలు మాత్రం చుట్టుపక్కలకు పంచిపెట్టిన నా ఒక్క ఆలోచనను బట్టి. హల్లెలూయా. గమనించండి, ప్రతి దాంట్లో, ప్రతి బిజినెస్లో ఏదో ఒక మోసం ఉంటుంది. నువ్వు యథార్థంగా చేస్తే సాధారణమైన పరిస్థితులు నీకు ఉంటాయి. ఎక్కువ లాభాలు సంపాదించుకోగలుగుతావు. ఆ బిజినెస్లో 550 డ్రెస్సు వాళ్ళు 500 పంపిస్తే ఈయన 800 చెప్తేనే వాళ్ళు 600కు వస్తుంది. అంటే అబద్ధాలు చెప్పాలి. నా వల్ల కాదురా బాబు ఇది బిజినెస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యవనస్తులైన ధనవంతుని జీవితంలో ఏం జరిగిందంటే, ఇవన్నీ చేస్తూనే ఉన్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే ఉండి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు ఇంకొకటి కొదవగా ఉన్నది. హల్లెలూయా. నీ ధనం మీద నీ మనసు ఉన్నది. ఏం మీద ఉన్నదట? ఈ మధ్యలో కొద్దిగా బాగా వీడియోలు పెట్టినాం. మా యూట్యూబ్ వీడియోలు పెడితే నా మనసు అంతా యూట్యూబ్ వీడియోల మీదనే పోతా అంటే రాత్రిలే దర్శనంలో పాస్టర్లతో దేవుడు మాట్లాడి, పాస్టర్ గారి
మనసంతా యూట్యూబ్ వీడియోల మీదనే ఉన్నదని రాజపాలకు తెలుసు, పవిత్రకు తెలుసు, నాకు తెలుసు. మనసంతా వీడియోల మీదనే పోతుంది, యూట్యూబ్ మీద ఆ వీడియోల మీద మనసు ఉంచకని చెప్పు అని చెప్పిండట పాస్టర్తో దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మైకొల్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే ఒకసారి చూడండి. బాపట్ నుండి ఛానల్ బయటికి తీస్తలేను. ఎప్పుడైతే ఛానల్ వీడియో పెడతానో అప్పుడే చూస్తాను తప్ప ఇక కడమ టైంలలో దాని ముఖం కూడా చూస్తలేను. ఆయన ఏదైతే చెప్తాడో దాన్నే మనం చేయాలి, అప్పుడే దీవించబడతాం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామం. చూడండి యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం. ఎవరి మనస్సు దేవుని మీద, నీ మీద అంటే దేవుని మీద ఆనుకొనును, వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుతామట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. చాలా మంది ధనవంతులకు మనశ్శాంతి ఉంటుందా? ఉన్నదా? హల్లెలూయా. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఊజు దేశములో గొప్ప ధనవంతుడు దైవజనమా. ఊజు దేశములో యోబట గొప్ప ధనవంతుడట, రాజులకు కూడా అంత ధనం లేదట. అలాంటి ధనవంతుని ఆస్తి అంతా పోయి 7 కొడుకులు 3 బిడ్డలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళకు 10వ రోజుకి ఇట్లా అన్నీ అయిపోయినాక అప్పుడు 3 స్నేహితులు వచ్చి దూరాన నిలబడి చూస్తున్నారట. చూడండి ఒకసారి యోబు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి ఎక్కడ నా వైపు చూడాలి అందరు. ఎక్కడ? దూరముగా. అదే డబ్బుంటే నాట. హల్లెలూయా. అదే డబ్బుంటే నేను అప్పుడు సినిమాలు చూసిన వాడు తెలిసి పెట్టిండో తెలియక పెట్టిండో కానీ డబ్బుంటే సుబ్బిగాడిని సుబ్బరావు గారు అంటారట. ధనం ఉంటే అప్పలమ్మను అప్సరస. అబ్బో అందగత్తే. హల్లెలూయా. మామూలు అందంగా అది ఈ పక్క సొల్లుగా ఆడుతూ ఉంటుంది. హల్లెలూయా. గమనించండి, దూరాన నిలబడ్డారు. అంతకుముందు యోబు వాళ్ళకు అనేక సార్లు సహాయం చేసిండు. సామెతల గ్రంథంలో వాక్యం రాయబడి ఉన్నది. ఏమనంటే దాత అంటే దాతృత్వము కలిగి సహాయం చేసే వ్యక్తిని దాత అంటారు. వానికి అందరూ స్నేహితులేనట, ఊరందరూ చుట్టాలే. కానీ అతని దగ్గర దరిద్రుని గట స్నేహితులు కూడా దూరస్తులైతారట. హల్లెలూయా. దీన్ని ఎందుకండి? ధనాన్ని నమ్ముకున్నాడట, అందరూ చచ్చిపోతున్నారట. హల్లెలూయా. పొడుచుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. పొడుచుకొని ధనం. హల్లెలూయా. అందుకని నేను అంటాను, ప్రభువా చూడండి 62వ కీర్తనలో ఏమంటుంది చూడండి. 62వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి అని బైబిల్లో రాయబడి ఉన్నది. అక్కడ చూడండి. బాగా ధనం రాగానే మొత్తం ఉద్దిపోతా అంటారు. తెల్లారేసరికి కోటీశ్వర్లు కాగానే కోట్లు మారుతాయి. కారు వచ్చి ఉంటుంది ఇంటికాడ. ఇక అప్పుడు అంతకుముందు గమనించండి, మా సొంత చిన్నమ్మ కొడుకే మా అన్న. ఆయన పోలీస్ ఆయన కాక మునుపు మా అన్న నేను ఇద్దరం మా ఇంటికాడ మాకు కోళ్ళు అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు నా వైపు చూడాలి అందరూ. అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు చదువుకుంటున్నాం. అయితే కోడిని కోసుకొని ఇద్దరమే కోసుకొని, మా అవ్వలేదు అయ్యలేరు కదా, కోడిని కోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని నీళ్ళ ట్యాంక్ ఎక్కి తిని కలిసి పడుకున్నాం. ఈరోజు ఒక్క రోజున తమ్ముడా ఎట్లున్నావు అని అడగడానికి వస్తున్నారా? ఎందుకు? నీకు ఉద్యోగం వచ్చింది, నీకు కొంత ధనము నీ చేతిలో వెసులుబాటు అవుతా ఉంది. ఇప్పుడు నీ స్నేహితులు మారిపోతారు, ఇప్పుడు నీ బంధువులు మారిపోతారు, ధనవంతులే నీ చుట్టాలు. ఇప్పుడు నీ స్నేహితులు కూడా ధనవంతులే, రిచ్ పర్సనే నీ వ్యక్తులు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ మనస్సు మనకు ఉండకూడదు. ఇది దయ్యం మనస్సు. 2 తలంపులు కలిగిన వ్యక్తి మోక్షానికి వెళ్ళడు ఆయనే. అక్కడ ఉన్నది 62వ కీర్తన. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. హల్లెలూయా. ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? ధనం తీసుకొచ్చి నీ చేతులు పెడితే
నిన్ను పరీక్షిస్తాడు ఆయనే. గమనించాడు. ధనం తీసుకొచ్చి నీ చేతులు పెడతాడు, పరీక్షిస్తాడు ఆయనే. ధనం లేక ముందుకు ఎట్లున్నావు సలోమి, ధనం వచ్చిన తర్వాత ఎట్లున్నావు అని చెప్పి అంటాడు. అప్పటికిప్పుడు మనసు చేంజ్ అయింది అనుకో, నీ దగ్గర నుండి ఆయన వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా. ఆయన బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పిండు, కానీ ధనవంతులను కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పలే. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనవంతుడైన యవనస్తుని చూసి అంటున్నాడు, నీకున్నదంతా అమ్మే నువ్వు బీదలకు పంచిపెట్టరా అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏమంటానంటే అట్లెట్లా పంచిపెడతా అని చెప్పి కథ ఎమ్మటే ముఖమాట మారుముఖం పడుతుంది తెలుసా. ఇప్పుడు గట్టిగా నేను మీ ముందుకు వచ్చేదాన్ని బాగా కోపం చేసిన అనుకో, ఎమ్మటే ముఖం చిన్నతనం అవుతుంది. ఆత్మ మనసు నీలో ఉన్నదనుకో, నేను గద్దించడానికి కారణము ఉన్నప్పటికీ నువ్వు దైవ చిత్తానుసారంగా లేకపోతే నీ ముఖం మార్చుకొని ఏడ్చి వెళ్ళిపోతావు. కానీ నేను గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆత్మ మనసు కలిగి ఉన్నావు అనుకో, ఖచ్చితంగా అక్కడ తగ్గించుకొని అయ్యా నన్ను కొట్టయ్యా అంటావు. హల్లెలూయా. బైబిల్ ఉన్నది, నీతిమంతులు కొట్టుట తైలాభిషేకమని. హల్లెలూయా. ఇక్కడ ఆ యవనస్తుడు ఏం చేసింది అంటే ముఖము చిన్నబుచ్చుకొని వాడు వెళ్ళిపోయినట. హల్లెలూయా. గమనించండి, చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటించినావు, చిన్నప్పటి నుండి దైవ చిత్తానుసారంగా నడుచుకుంటున్నావు. నీ మనసు ఎక్కడున్నది? అక్కడున్నది. ఇప్పుడు నా జీవితంలోనే మనసు అక్కడ ఉన్నదని చెప్తే మార్చుకున్నా, మరి నువ్వు కూడా అప్పుడు ఇశ్రాయేలుల దేవునితో యేసు ప్రభున్న కాలములో నేనే ఉన్నావు, మార్చుకోవాలి కదా. వెళ్ళిపోయినప్పుడు సార్ రాజుపాలిట్రా, నీవు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటి కొదవ ఉన్నది. నీ ధనాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించవచ్చు అనగానే వెంబడే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాం. అరే బిడ్డ రాబెట్ నేను చెప్పు తినరా అని చెప్పి అనలే. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? రారు నేను చెప్తినరా బిడ్డ నేను చెప్తినరా అని చెప్పి అనలే. హల్లెలూయా. ఇతని మనసులో ఏమున్నదో ఆయనకు తెలుసు. అందుకనే అంటున్నాడు, సూది బిజ్జములో ఉండాలి, వంటె దూరుట సులభము, కానీ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట అరుదు విలువ. హల్లెలూయా. ఎవడో 100కో 1,000కో ఒకడొస్తాడు. అందుకనే హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఏం చేయాలి? ధనాన్ని కాదు ప్రేమించేది, దేవుణ్ణి ప్రేమించాలి. అందుకనే చాలా మంది భక్తులు ఏం చేశారంటే, హరిమత్తయి కావచ్చు, గమాలియేలు కావచ్చు, దావీదు గొప్ప ధనవంతుడు. దావీదు ఇంతకుముందు మనం చూసుకున్నాం. 146వ కీర్తన చూడండి. 146వ కీర్తనలో ఆయన ఏం చెప్తున్నారు? 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోనంటే ఒకరోజు వాళ్ళు చచ్చిపోతారు, వారి మంటి పాలైపోతారు, వారి సంకల్పము నాడే నశించును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళందరూ ఒక దినాన నశించిపోతారు దైవజనం. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము చదువుదాము దైవజనము. గమనించాలి, నా వైపు ఉగ్రత దినమందు ఆస్తి అంటే ధనము అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షిస్తుంది, నీతి మాత్రమే కాపాడుతుంది. ఆ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. ఆ నీతి ఎవరట? మనం చెప్పుకున్నాము, ఆయనే మన పాపముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా చేయబడుట కొరకు, నీతిమంతులుగా తీర్చబడ కొరకు 3వ దినాన ఆయన తిరిగి లేచినాడని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. నీతి, ఆ నీతి అయి ఉన్న దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ నీతి నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా.
అందుకనే హిజ్కియా అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 38వ అధ్యాయములో, అయ్యా ఒకప్పుడు నేను ఎట్లా ఉన్నానో, నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు గర్వము నాలో ప్రవేశించింది. కొంత డబ్బు రాగానే, కొంత బలం రాగానే, నేను చేసిన ప్రార్థన ద్వారా 185,000 మంది చచ్చిపోయినందుకు నాలో కొంత గర్వము పెరిగిందయ్యా. కానీ ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపములు క్షమించు. ఏమంటారు చూడు, 2వ వచనమా 3వ వచనమా చూడండి, 38వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆయన కన్నీళ్ళు విడుచు, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము. అంటే సమస్తం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు మొన్న శుక్రవారం, పైన శుక్రవారం నాడు ఆయన గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం మనం. ఆ రోజు ఆయన సిలువకేయబడ్డ రోజు. సమస్తము అప్పటికి ముగించి సమాప్తమైనది అంటే ఆయనకు దేవుడు అప్పగించిన పనులన్నీ క్లియర్గా చేసి సమాప్తమైనది అని చెప్పిండు. ఇక్కడ నీ దృష్టికి సమస్తము అంటే మొత్తము నేను అట్లా చేసినో కృప. హల్లెలూయా. మనం చేసే ప్రతి తప్పుకు మనం నరకానికి వెళ్ళాలి, కానీ దేవుడు తన కృప ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయనే క్షమిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కృప లేకుండా మనం కాపాడబడం. మనం అందరం పాపులమే. రోమా పత్రికలో బైబిల్లో రాయబడి ఉంది ఏమనంటే, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి తన కృపను మన పైన కుమ్మరించినాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనంలో, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృపట మనల్ని విడిచిపోదట. విడిచిపోని కృప ద్వారా ఇక్కడ ఏమంటున్నాడు? నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. మనకేమంటుందంటే, అన్ని పరిస్థితులు మంచుకున్నప్పుడు దేవుడు అవసరానికి రాడు. అన్ని పరిస్థితులు మంచుకున్నప్పుడు, అన్ని సౌలతులు మనకున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే నిద్రపోతాం. ప్రార్థనకు ఆలస్యం అవుతుంది. ప్రార్థనకు సరిగ్గా లోబడం, వాక్యానుసారంగా ఉండము. ఎప్పుడైతే చిన్న చిన్న శ్రమలు రాగానే కన్నీళ్లు విరిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. అందుకనే దేవుడు క్రైస్తవుని శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకనే ఆయన 34వ కీర్తనలో అంటున్నాడు దావీదు, నీతిమంతునికి అనేక శ్రమలే మనకు ఒక మార్గాన్ని చూపెడతాయి. దైవచనానికి మహిమ గాక. ఇక్కడ ఉండే ఉగ్రత దినమున ఆస్తి అసలే అక్కడికి రాదు. మనలో చాలా మంది ఉన్నారు. కోడేళ్ళు గారు కావచ్చు, ఇంకా చూసినట్టయితే తమ్ముడు సంపద కావచ్చు, భయంకరమైన కష్టం కూడా, అనారోగ్యం కూడా. నేను కూడా ఒకప్పుడు భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు హాస్పిటల్లో తిరిగి ఇక హాస్పిటల్ అస్సలే బాగు చేయనప్పుడు, ప్రభువా నా వల్ల కాదయ్యా, ఇక నువ్వే చూసుకో, బతికిచ్చినా నువ్వే, చంపినా నువ్వే ప్రభు అని చెప్పి ఇట్లా కూర్చున్నప్పుడు దేవుడు నేనున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని అయిపోతాం. నీతి మరణము నుండి రక్షించును. హిజ్కియా హాస్పిటల్ తిరిగి అనేక డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్, అప్పుడు నాటు వైద్యం ఎక్కడ ఏది బాగు చేయలేకపోయింది ఆ క్యాన్సర్ పుండును. హల్లెలూయా. దినవృత్తాంత గ్రంథంలో కావచ్చు, అక్కడ బైబిల్లో రాయబడి ఉంటుంది, అది ఒక కురుపు అని రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో పుండు అని రాయబడింది. కురుపు పగిలిన తర్వాత పుండుగా మార్చబడ్డది. ఆ పుండు కాట దేవుడు చెప్పగానే అంజూరపు, ఇప్పుడు మన దగ్గర ఉన్న అంజూరపు చెట్టు, ఆ అంజూరపు పండ్లు పండగానే ఆ పండ్ల ముద్దనట రోట్లో వేసి దంచి ఆ ముద్దను ఒక గుడ్డలో కట్టి తీసుకుపోయి ఆ పుండుకు కట్టగానే, దేవుడు చెప్పినప్పుడు కట్టగానే పుండు మానిపోయిందట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పొందాం. అందుకని అంటున్నాడు ఆయన, ఆ ధనవంతునికి ఏం తక్కువ, హిజ్కియా రాజుకి ఏం తక్కువ? ధనం లేదా, వెండి లేదా, బంగారం లేదా? దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన చేతి కింద నడిచే వ్యక్తులు, ఆయన చెబితే నడిచే వ్యక్తులు. అయినను ఆ వ్యక్తి ప్రార్థన చేయగానే దేవుడు విని ఆయన ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మేము పొందాం. ఎందుకో వీరు దేవుడి పైన ఆధారపడ్డ వ్యక్తులు. కొంతమంది ఆధారపడరు. ఇప్పుడు ఈ ధనవంతుడైన యవనస్తుని గురించి చెప్పిన, రాజుపాలెం నిలబెట్టి, వాడు అయ్యా నీ కాలు మొక్తా, నీ బాంచను దండం పెడతా, నేను దాని మీద ఉన్న మనసు
నీ మీదకి వచ్చేటట్టు నాకు చెయ్యయ్యా అని వాడు అడిగితే ఇయ్యకపోనా? హల్లెలూయా. ఇచ్చినా ఇయ్యకపోయినా. చాలా మందిలో ఇగో ఉంటుంది. ఇగో అంటే వీడు చెప్తే నేను వింటున్నా. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, ప్రధాన యాజకులకు ఆయన భూమి మీద ఉండి ప్రసంగం చెప్తే అస్సలు వంటబట్టలే. ఎప్పుడైనా ప్రసంగం చేసినా రాళ్ళు పట్టుకొని కూర్చున్నారట. బైబిల్ ఉన్నది అట్లా. హల్లెలూయా. రాళ్ళు పట్టుకు ఆయన మొదటి ప్రసంగం చేసినప్పుడు ఒక ఎత్తైన కొండ మించెలి నెట్టి చంపాలనుకున్నారు ఆయన. మరొక చోట రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటే వాళ్ళ మధ్యలో నుండి వెళ్ళి తప్పించుకొని వెళ్ళాడు ఆయన. ఆయన ఏ ప్రసంగం చేసినా వీళ్ళకు నచ్చలేదు. నాకంటే చిన్నోడు వీడు చెప్పలేదులే నాకు ఏమంటున్నారట. ఆయన ఒక కాడ ఒక ప్రసంగం చేశాడు. ఏంటంటే నేను అబ్రహాము కంటే ముందున్న వ్యక్తిని అనగానే, అరే నీకు తిప్పి కొడితే 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు లేవు. అబ్రహాము మేము పుట్టక ముందుకే ఉన్నాడు, నువ్వు మాకంటే చిన్న, నువ్వు మాకు చెప్తాను అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ కనులు తెరవబడలే. హల్లెలూయా. వాళ్ళ కనులు ఏం కాలే? తెరవబడలే. తెరవబడిన కన్నులతో ఈ ఆత్మ విషయాలు నువ్వు చూస్తేనే తప్ప నువ్వు ఖచ్చితంగా గమనించలేవు. అందుకనే పిలాతు భార్య అంటున్నది, సత్యం అంటే ఏంటి అని తన భార్యను అడిగితే, నీ మట్టుకు నువ్వు తెలుసుకుంటే తప్ప ఎవరు నీకు సత్యం గురించి వివరించి చెప్పలేరు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందుకనే పిలాతుతో యేసు ప్రభు కూడా అంటున్నాడు, ఆయనే నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. అంటే నువ్వు ఒక రాజువా అని చెప్పినట్టాను. అవును, నేను రాజును. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనది కాదు. మనం లోక సంబంధులమా, దైవ సంబంధులమా? దైవ సంబంధులం. దైవ సంబంధంగానే మనము నడుచుకోవాలి. కానీ లోక సంబంధంగా నడుచుకుంటున్నప్పుడు దైవ సంబంధులు అనబడదు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చివరి దినాలలో ఉన్నాం. నీ మనస్సు దేని మీద ఉన్నది? నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు గమనించండి, నీకు తెలుస్తుంది ఖచ్చితంగా. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన చేయకుండా పోయి సెల్లు పట్టుకో. నువ్వు ప్రార్థనలో కూర్చోగానే పోయి కలుపుది. నువ్వు ప్రార్థనలో కూర్చోగానే నీ బీరు డోర్ వేసినవా, నువ్వు వేసినా కానీ దయ్యం ఏం చెప్తా ఉంటది. నువ్వు వేసినా కానీ నీ మనసు దాని మీద ఉన్నది కాబట్టి. హల్లెలూయా. లేకపోతే ఒక యవనస్తునికి అమ్మాయి మీద మనసు ఉన్నది అనుకో, ఆమె ఈరోజు నర్సంపేటకు పోతుంది, నువ్వు గోవా. ఆమె ఈరోజు నర్సంపేటకు పోతుంది, నువ్వు గోవా. ఆమె ఈరోజు నర్సంపేటకు పోతుంది, నువ్వు గోవా. హల్లెలూయా. నీ మనసు గుంజుతా ఉంటుంది. హల్లెలూయా. బైబిల్ ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త, నీ ధనము ఎక్కడుంటే నీ మనస్సు అక్కడ ఉంటుందట. హల్లెలూయా. అందుకనే నీ మనస్సు ఫస్ట్. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో దేవుని వాక్యం అంటుంది, మొదట దేవుని రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. సొలొమోను ఏం వెతికిండు? సొలొమోను అంటున్నాడు, సొలొమోను నీకేం కావాలి అని చెప్పి అంటే సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అయ్యా నాకు వివేకం గల హృదయం కావాలని అడిగిండు. ఆయన ధనం కావాలని అడగలే, ధాన్యం కావాలని అడగలే, శత్రువుల ప్రాణాలను సంహరించమని అడగలే. ఆయన దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే, మరి నీకేం కావాలని రాత్రి కలలో వస్తే, అయ్యా నా కొడుకు పెళ్లి కావాలి, లేకపోతే మాకు ఒక పెద్ద ఇల్లు కావాలి, గీ కాదు అడిగేది. హల్లెలూయా. ఏమని అడగాలంటే, అయ్యా నువ్వు కావాలి, నాకు నా కుటుంబంలోనికి రావాలి. నీ కుటుంబంలోనికి ఆయన వచ్చి మీ నలుగురు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటే, నీకు ఏ కష్టం వచ్చినా ఆ కష్టములు ఆయన నుండి వెంబడి ఏం చేస్తాడు ఆయనే. హల్లెలూయా. ఆ కష్టం నుండి గట్టెక్కిస్తాడు, ఎంత పెద్ద కష్టమైనా కానీ. హల్లెలూయా. ముగ్గురు గురించి చెప్పిన, ముగ్గురు ఒక రాజును కాపాడినప్పుడు ఒకడు భార్యను అడిగిండు, ఒకడు భార్యను ఇల్లును అడిగిండు, ఒకడు రాజు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలనుకున్నాడు. రాజు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తే చాలనుకున్న వ్యక్తి గ్రామాన్ని బాగు చేసిండు. భార్య వచ్చింది, ఇల్లు వచ్చింది, తరతరాలు దీవించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. ఆ రాజు ప్రభు అయిన క్రీస్తే. దురాపేక్ష లేని వారై ఉండవాలని రాయబడింది. దురాపేక్ష అంటే ఏంటి? నా కడుపు నిండితే చాలు, నా దరిద్రం బాగుతుంది అనేటోడు దురాపేక్ష. హల్లెలూయా. సొంత స్వార్థము వీనికి స్వార్థం ఉంటుంది. ఈ స్వార్థము ద్వారా తన కొరకే, నా కొరకే, నాదే నా కొరకే, నా కడుపు నిండితేనే అనుకుంటాడు. కానీ దేవుని ఆజ్ఞలు పాటించే వ్యక్తి స్లోగా ఉంటుంది. హల్లెలూయా.
క్రైస్తవుడు అంటే ఏంటి? నిరీక్షణ, వేచి చూడడము, స్లోగా, నెమ్మదిగా. యాత్రికునితో ముగ్గురు వెళ్ళారు. మార్గం మధ్యలో తొందరపడి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారు? మధ్యలోనే చనిపోయారు. నిదానముగా వెళ్ళిన వ్యక్తి, యాత్రికుడు గమ్యానికి చేరినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. మన మనస్సు దేవుని పైన ఉన్నదా చూసుకోవాలి. నీ మనస్సు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. బైబిల్ వాక్యం ఏమంటుంది తెలుసా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. మెమొరీ కార్డులా ఏదైతే నింపుతామో అదే బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మెమొరీ కార్డు ఏంటిది? హృదయం. దీన్ని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చివరి 2 లైన్లు. మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయాలంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాం. మన ఇంటికాడ మనము ఏదైనా కార్యక్రమాలు జరిగిస్తే ఒకటే ఆటను కోసి 100 మందిని రమ్మంటే సమృద్ధి ఉన్నట్టేనా? ఇటెత్తి అటు అయిపోతుందేమో, అటెత్తి ఇటు అయిపోతుందేమో ఒకటే టెన్షన్. చివరికి అనుకున్నలాగే వీళ్ళు ఎవరికో పడుతుందండి. హల్లెలూయా. సమృద్ధి కావాలి. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయాల హృదయములో. సగము సైతానుకు మనసు, సగము దేవునికి మనసు ఇచ్చినప్పుడు నీ మనసు కలవరపడుతూ ఉంటుంది. అందుకనే నీటి చూడండి, మీరు మన కుండ కావచ్చు, బిందెను కావచ్చు, సగం మట్టుకే నీళ్ళు పట్టుకొని నువ్వు ఎత్తుకొని పోతా ఉంటే తొలుకుతా ఉంటుంది, ఇటు ఊపుతా ఉంటుంది. అది నిన్ను ఊగనియదు, సాగనియదు, గమ్యానికి చేరనియదు. హల్లెలూయా. అవసరాలు కూడా నీ కాలు వణికే పరిస్థితి ఉంటే డబ్బుల్లా కింద పడేస్తావాలి. అందుకని అంటున్నాడు ఆ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దివారాత్రులు దాన్ని ధ్యానించాలంట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించక తప్పిపోకుండా ధ్యానించమని చెప్పి అక్కడ బైబిల్లో రాయబడ్డది. ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు గమాలియలు కావచ్చు, అరిమత్తయి కావచ్చు, దావీదు కావచ్చు, అలాగనే ఇంకా చూస్తుంటే మోషే కావచ్చు. మోషే గొప్ప ధనవంతుడు తెలుసా? ఎంతమందికి తెలుసు మోషే గొప్ప ధనవంతుడు? ఐగుప్తు సిరి కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఆయన ఏం చేసిండు? ఆ సిరినంతా వదిలిపెట్టుకొని. సిరి అంటే ఏంటిది? ఈ సిరి కాదు. హల్లెలూయా. సంపద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధనధాన్య రాసులైనా ఈ ధరణిలో మేడలైనా తులతూగినట్టి సిరి సంపదలెన్నున్నా, తులతూగినట్టి సిరి సంపదలెన్నున్నా నీకు సమమురావయ్యా, అవి నీకు సమమురావయ్యా. ఏ గడియా కానీ నీవు లేకుండా ఈ లోకమందు నేనుండాలేను. ఆయన ముందట ఎన్ని పెట్టినా తక్కువే. ఆయనతో తులతూగేది ఏది లేదు. 2 తరాజులలో ఒక తరాజులో యేసు ప్రభుని కూర్చుండబెట్టి, ఒక తరాజులో ఈ భూమి మీద ఉన్న బంగారము, అందచందాలు, సమస్తము, వైభవం అంతా తీసుకొచ్చి అందులో పెట్టిన ఆయన ముందట సమానం కావట. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో. ఎందుకండి ఈ లోకములో ఉన్నదాన్ని వెంబడించి దాని వైపు, దాని కొరకే పొడుచుకుండు, దాని కొరకే కరుచుకుండు, దాని కొరకే లొల్లులు, పంచాయిలు, గుద్దుకునుడు, తన్నుకునుడు, ఓరవలేనితనము, మంట. భర్త చచ్చిపోతే 3 అన్నదమ్ములు అయితే పెద్దమ్మ భర్త ఒకవేళ చచ్చిపోతే దానికి రానియకుండా మన ఇద్దరే పంచుకోవాలరా, మనకి అప్పుడే ఇచ్చిందని చెప్పుదాం. ఎంత కుట్రా దేని గురించి? గుడ్డోడు గునివాడు ఏమైండు? పాపం
విన్నావారా చెల్లె గుడ్డని గుణని చరిత్ర ఏమయ్యారు? ధనం మూటను అక్కనే పెట్టారు పాపం. దాన్ని చూసుకొని వీళ్ళే తన్నుకొని వాడిని వీడిపడిచిండు, ఒకరినో వాగులో నెట్టిండు, ఒకరికో ఇసం పెట్టి చంపిండు. అది ఉన్నదంటే అది ఉన్న కాడ లొల్లి, అది ఉన్న కాడ పంచాయి, అది ఉన్న కాడ కుళ్ళు. దాన్ని ప్రేమిస్తే నిన్ను నాశనం చేస్తుంది. హల్లెలూయా. ధనాన్ని ప్రేమిస్తే ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది, నామరూపాలు లేకుండా. ఈరోజు ఈ దేశం మీదకి ఆ దేశం మీదకి యుద్ధానికి ఎందుకు పోతా ఉన్నారు? డబ్బు గురించి కాదా? బంగారం గురించి కాదా? వెండి గురించి కాదా? భూభాగం గురించి కాదా? ఎందుకు ఈరోజు కొట్లాటలు, లొల్లులు, పంచాయలు అందు గురించి కాదా? హల్లెలూయా. తీసారా సామెతల కింద 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14, 15, 16 వరకు చదవండి. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించాలి. గమనించండి. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో మీకు ఇంతకుముందు చెప్పిన సీక్వెన్స్లో చెప్తున్నా. ఇంకొక వారం రోజులైతే పాలు తేనెలు ప్రవహించు దేశంలో అందరూ అడుగుపెట్టేటోళ్ళు. ఆ వారం రోజుల ముందు ఎరికోకు పోయి యుద్ధం చేసి రమ్మని చెప్పి బూర ఊది దేవుని చిత్త ప్రకారము ఒక సైన్యాన్ని తోలిండు, ఒక గోత్రాన్ని తోలిండు యెహోషువ. అక్కడికి వెళ్తున్నప్పుడు చెప్పిండు, ఎరికో శాపగ్రస్తమైన పట్టణము. ఈ పట్టణంలోనికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు కంటికి ఏది కనిపించినా దాన్ని మీరు ముట్టొద్దు. అది బంగారము కానీ, వెండి కానీ, గొడ్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, సమస్త వస్తువులు కావచ్చు, అవన్నీ మీరు కాల్చి బూడిద చేసి దాన్ని సర్వనాశనం చేసి పూసుక పుల్ల కూడా తీసుకొని రావద్దు అని కరాఖండిగా చెప్పిండు. ఎవరు? యెహోషువ. దేవుడు యెహోషువతో చెప్తే యెహోషువ తన కిందున్న 12 గోత్రాల వారిలో ఒక గోత్రాన్ని ఎరికోకు పంపిస్తున్న గోత్రానికి చెప్తే వాళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేసి దాన్ని నాశనం చేసి అందులో ఉన్న సీనారు బంగారమును పై వస్త్రమును ఒకరికి కంటికి నచ్చి, అందుకనే నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోతుంది, కన్ను తీసి పీక అవతల వారేరు అన్నాడు ఆయన. మత్తయి సువార్త. హల్లెలూయా. ఈ కన్ను, నీ కన్ను జడగొడితే, ఈ కన్ను పలానా దాని మీద నీ మనసు పడుతుంది అనుకో, ఈ కన్ను అట డైరెక్ట్గా ఏలి పెట్టి తీసి పీక అవతల వారి. అప్పుడు ఈ దేహం అంతా అగ్నిగుండానికి వెళ్లకుండా కాపాడబడతామంటుంది. ఉన్నదా వాక్యం? చూద్దాం. మత్తయి సువార్త చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడనే ఉండాలి. సామెతల గ్రంథం 29వ వచనం 5వ అధ్యాయం. నీ కుడి కన్ను నిన్ను ఒకవేళ అభ్యంతర పరిచిందనుకో, ఈ పాపం చేయమని ఆ సీనారు బంగారం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకో, మాస్టర్ మాట వింటావా అని చెప్పి ఈ కన్ను నిన్ను అభ్యంతర పరిచి దాని మీద మనసు పెట్టించింది అనుకో, పెరికి అంటే ఏమన్నట్టు పెరికి అంటే ఇప్పుడు నాటు భాషనైతే పీకేయండి అని అంటారు. కానీ ఇది బైబుల్ ప్రపంచం అంతా చూస్తుంటే పెరికి వేయి. అసలు ఇది స్పష్టమైనది. మనోళ్ళు మోటోళ్ళు ఏం చేసినట్టే ఇట్లా మాట్లాడారు, పెరికి వేయి, తీసి అవతల వారేయి. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు ఆకాను వాని కంటితో చూసి వాడు తీసుకొచ్చుకొని ఇంట్లో ఏం చేసిండట, రంధ్రం తీసి అందులో ఈ బంగారము దుస్తులు కవర్ల మూట కట్టి అందులో పెట్టి మంచిగా అలికిచ్చి భార్యతోటి, ఎందుకు అలకాలంటే అలుకో అని అన్నాడు. అలికిచ్చాడు. అలికిచ్చి మళ్ళీ పోయి నేరనట్టే ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఆడికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు హాయి మీదకి యుద్ధానికి పోతున్నారు. యుద్ధానికి పోగానే వాళ్ళు ఇంచుమించు ఒక కొద్ది మందే ఉంటారు. వాళ్ళు 3000 మంది. అంతెందుకయ్యా 3000 మంది పోతాను కానీ అడిగి పోగానే 30 మంది చచ్చిపోయారట. ఎందుకంటే వీళ్ళు శాపగ్రస్తమైన పని చేశారు కదా, దేవుడు వాళ్ళకు తోడు లేడు. ఈరోజు చాలా కుటుంబాలు నష్టపోతున్నాయంటే దేవుని తోడు ఉండట్లేదు, దేవుణ్ణి తీసుకొని వెళ్ళట్లేదు. దేవుణ్ణి తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన పని చేసినప్పుడు అది ఫెయిల్ కాకుండా, అది నష్టం జరగకుండా దేవుడు కాపాడే దేవుడు.
హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అర్ధరాత్రి నీ తల్లి నీకు సహాయం చేయదు కావచ్చు, నీ తండ్రి నీకు సహాయం చేయడు కావచ్చు, పెద్ద మృగం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడూ సహాయం చేయడు కావచ్చు, గన్ను పట్టుకొని నీ ఎదుట నిలబడి ఉండవచ్చు ఒక శత్రువు. అయినను వాని ఆలోచన తారుమారు చేసి అక్కడి నుండి బ్రతికించి ఆయన అరిచేతులు చెక్కుకొని నేను పక్కకు తీసుకొచ్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయన మాట విన్నప్పుడు 30 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు అని వాళ్ళు దేవుని అడిగితే ఆ కాము చేసిన తప్పు బయటపడ్డది. వీడు కంటి ద్వారా చేసిన తప్పును బట్టి ఇతడు చచ్చిపోయింది, ఇతని భార్య చచ్చింది, ఇతని పిల్లలు చచ్చారు, గొడ్లు గొర్రెలు సమస్త ఆస్తిని మొత్తము ఏం చేసిరు? హల్లెలూయా. అక్కడ పాపం ఆకాను చేసిన తప్పుకు ఏం జరిగిందంటే అందరూ చచ్చిపోయినారు. దేని ద్వారా? హల్లెలూయా. కన్ను, నీ కన్ను జాగ్రత్త. హల్లెలూయా. పై భాగంలో ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? చూడండి పై భాగంలో 28 వచ్చింది చదువురా. పాత నిబంధనలో మోషే ఏం చెప్పిందంటే వ్యభిచారం చేస్తే తప్పని మోషే చెప్పిన నిర్గమకాండం 20వ అధ్యాయంలో. కానీ నేను కొత్తగా ఒక శాసనం చెప్తాను, వినండి. ఒక స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, అక్కడ స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు ఆయనే. ఒక స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, స్త్రీ పురుషుని కావచ్చు, పురుషుడు స్త్రీని కావచ్చు, వ్యామోహం చూపు చూసిన ఎడల అప్పుడే హల్లెలూయా అప్పుడే వ్యభిచారము చేసినట్టట. కొంతమంది పై నుండి కింద వరకు స్త్రీ పురుషుని చూస్తూ ఉంటుంది, పురుషుడు స్త్రీని చూస్తూ ఉంటాడు. వీరి మనసులో లోపల ఆయన లేడు. ఎవరు? ఆయన ఉంటారే. ఆయన చూపుతో మనం చూస్తున్నప్పుడు ప్రతి పురుషుణ్ణి సొంత అన్న లెక్కనే భావిస్తాం, ప్రతి స్త్రీని సొంత చెల్లె లెక్కనే భావిస్తాం. ఆయన ఎప్పుడైతే నీలో ఉండడో నీ దగ్గర కూడా నీకు చెండాలంగా కనపడతాడు. అందుకనే ఆయనను నీలో నింపుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అంటూ ఉన్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని పెరికి నీ వద్దనలో పారాయి. నువ్వు అగ్ని గుండంలో పడిపోకుండా కాపాడబడతావు. అగ్ని గుండంలో మామూలు విషయమా? 1 రోజా, 2 రోజుల, సంవత్సరమా, 10 సంవత్సరాల, 20 సంవత్సరాలు, లేకపోతే 1000 సంవత్సరాలు? మెతుషెల 967 సంవత్సరాలు, 69 సంవత్సరాలు బ్రతికిండు, అయినా ఆయన చచ్చిపోయాడు. ఆది కాండంలో రాయబడింది. మెతుషెల ఆయుష్కాలం బ్రతికిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో కాదు, భూమి మీద ఎవ్వరు లేరు. 969 సంవత్సరాలు బ్రతికిండు, ఆయన కూడా ఒక రోజు చచ్చిపోయాడు. కానీ అగ్నిగుండంలో ఒక వ్యక్తి ఆత్మ పడితే యుగ యుగాలు అందులో కాలవలసిందే. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన 3.5 సంవత్సరాలు బోధించింది ఏంటంటే, ఇగో ఇట్లా మీరుంటే నరకానికి పోతారు. హల్లెలూయా. ఇట్లా ఉంటే మీరు పరలోకానికి పోతారు, ఇంకో ఇట్లా ఉంటే నరకానికి పోతారు. కాబట్టి నా మాటలు వినండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఈ నా మాటల చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి జీవిస్తాడు. వర్షాలు వచ్చి వరదలు వచ్చి కాటినను అది బండ మీద కట్టబడ్డది కాబట్టి అది కూలిపోలేదు. హల్లెలూయా. నా మాటల చొప్పున జీవించకుండా ఇంకా ఎప్పుడు ఇంకా ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుకుంటా ఏదో 6 నెలలకు ఒక రోజు వచ్చి లేకపోతే వచ్చి ఆ ఇష్టం వచ్చినట్టుండి తాత్కాలికంగా పై భక్తి చేసేటాడు. వర్షాలు వరదలు దేనికి సాదృశ్యం తెలుసా? భయంకరమైన శ్రమలకు సాదృశ్యము. ఆ శ్రమలలో వీళ్ళు బయటికి వెళ్ళలేరుగా, ఆ శ్రమలలో ఉగిలో పడిపోతారు అంతే. హల్లెలూయా. అందులోనే కూరుకొని పోతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము జాగ్రత్త పడాలి దైవజనమా. ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తా. వెండిని సంపాదించట కంటే జ్ఞానము సంపాదించటం మేలు, అపరంజిని సంపాదించట కంటే జ్ఞానలాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన గణుతులు ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవ వృక్షము. దాన్ని పట్టుకొని వారందరూ ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా.
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతలను గురించి అక్కడ రాయబడి ఉన్నది. ధన్యత ఎవరెవరు ధన్యులు అని అంటే అక్కడ రాయబడి ఉంటుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వాతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తం హింసపడు వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. ఇట్లా ధన్యతలు అక్కడ రాయబడ్డది. ఈ లోక సంబంధంగా నువ్వు ఎన్ని కార్యాలు చేయి, దేవుని వదిలిపెట్టి నువ్వు ధన్యునివి ధన్యురాలివి కావలేవు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటాడు, ధనము నీకు వస్తుంది, దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని వైపు కాదు నువ్వు చూసేది. హల్లెలూయా. గమనించండి దైవజనమా. నేను కొందరిని చూస్తూ ఉంటా, వాళ్ళు ఒకటి పేదరికంలో ఉండి వారిని దేవుడు దీవించిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ మారిపోతుంది. మారిపోదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలకు అట్లాంటి స్వభావం ఉండొద్దు. మన దేవుడు మార్పు లేని దేవుడు. ఉన్నది ఆయనకు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. హల్లెలూయా. అతన్ని ప్రేమించి, నాకు తెలిసి అయితే యేసన్న గారు కొంతనైనా తనకు సహాయం చేసి వెళ్ళవచ్చు దైవజనమా. హల్లెలూయా. ఈరోజు వాళ్ళ దగ్గర ఏ ఆకలితో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినా వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు పగిలిపోయిన కోడిగుడ్డును కొనుక్కొని తినడానికి ఒక రోజు రూపాయి డబ్బులు లేని స్థితిలో ఉన్న ఆయన లక్షల మందికి ఆహారాన్ని పెట్టుచున్నాడు. అప్పుడు ఒక తీరుగానే ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఒక తీరుగానే ఉన్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళే ముందు యేసన్నతో దేవుడు మాట్లాడిండట. యేసన్న, నేను తీసుకుపోవాలనుకుంటున్న బిడ్డ అంటే నాకు ఒక 6 నెలలు గడివి అయ్యా అన్నాడట. దేవునితో మనిషి మాట్లాడుతున్న సంభాషణ ఉన్నదా? మనకు అలాంటి స్వభావం ఆయనతో మాట్లాడే అంత ఉన్నదా? ఇశ్రాయేలు ప్రజలు నిర్గమకాండములో 20వ అధ్యాయం తర్వాత మీరు చూడండి, చాలు, దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయం తర్వాత ఏమన్నాడంటే, సీనాయి పర్వతం మీదకి ఈ ప్రజలను, ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రేమించి సీనాయి పర్వతం మీదకి దేవుడట ఆయనే హవదులు దాటి వస్తున్నాడట. హవదులు దాటి ప్రేమించి, ఆ ప్రజల్ని ప్రేమించి. హవదులు దాటి అంటే తెలుసు కదా, అర్థమవుతుంది కదా. హద్దులు మీరి రాగానే వెంబడే ఈ ప్రజలు ఏమంటారు, వామ్మో ఆయన వచ్చి మా మీద పడితే మేము చచ్చిపోతాం. ఎందుకంటే వీళ్ళకు ఆయనతో మాట్లాడే విధానం తెలియదు కదా, ఆయనతో ఎప్పుడు సావాసం లేదు కదా. హల్లెలూయా. ఆయనతో ఎప్పుడు మాట్లాడే సావాసం ఉన్నట్లయితే చూడండి, ఒకప్పుడు 15 సంవత్సరాల బ్యాక్ వివాహం చేసుకునేటోళ్ళు సెల్ ఫోన్లు లేక మాట్లాడుకున్నారా? పెళ్లిపీటల మీదకి వచ్చేసరికి వీళ్ళు మొన్న మా చెల్లె భయపడరా, ధైర్యంగా కూర్చున్నారు. ఎందుకంటే మాట్లాడింది కాబట్టి. హల్లెలూయా. వాళ్ళకు ఇద్దరికి మాట్లాడుకున్నారు కాబట్టి, వాళ్ళిద్దరి మనసు కలిసిపోయింది కాబట్టి వారిలో భయం వెళ్ళిపోయింది. మనలో కూడా దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నప్పుడు ఎంత పిడుగులు పడతా ఉంటే కొంతమంది భయపడతా ఉంటారు. అంతే కదా. గమనించండి, మధ్యరాత్రి రోడ్డు నుంచి వస్తున్నప్పుడు పిడుగులు పడతా అంటే కూడా నువ్వే కదా అక్కడ నుండి పడేసేది. ఈ టైంలో నన్ను తీసుకుపోవాలనే ఆలోచన ఉంటే అది నా మీద పడుతుంది అయ్యా. హల్లెలూయా. ధైర్యముగా వచ్చేది దైవజనమా. దేవుని నామానికి. పిడుగులు పడతా అంటే కూడా నిన్ను భయపడనియ్యాడు ఆయన. ఎందుకో తెలుసా? పిడుగులను పడేసేది ఆయనే కాళ్ళ కిందికి వెళ్ళి ఆయన నడుచుకుంటూ వెళ్తా అంటే, ఇప్పుడు మాకు ఈ అడవి దగ్గరే ఉంది. ఇది ఇట్లనే వాతావరణం ఉంటే మాత్రం నిప్పులు రావు అవి. కానీ ఇంకా 4 రోజులు అయితే భయంకరమైన ఎండలు కొడతాయి. అప్పుడు జింకలు దుప్పులు నీళ్ళకు వచ్చి ఉరుకుతా అంటే, రేస్ కుక్కలు కావచ్చు, ఆ గుడ్డెలుగులు కావచ్చు ఎమ్మడి పడతా అంటే, ఈ జింకలు దుప్పులు పోతా ఉంటే రాళ్ళు గుద్దుకొని మంటలు స్టార్ట్ అవుతాయి. అక్కడ మేము చూస్తాం, గుట్టలు కాలుతూ ఉంటాయి. కొంతమంది మనుషులు పోయి కాలబెడతా ఉంటారు, లేకపోతే ఇవి పోతూ ఉన్నప్పుడు కూడా రాళ్ళు తాకి నిప్పులు వెళ్ళి కాలుతూ ఉంటాయి.
యేసు ప్రభు కూడా నడిచి మేఘాల మీద వెళ్తూ ఉంటేనట, ఆయన నడుస్తున్నప్పుడు అగ్ని జ్వాలలు విభాగింపబడి ఏం జరుగుతాయంటే పిడుగులు రాలుతా ఉంటాయంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని అయిపోతా. ఇట్లా గాలులు భయంకరమైన పరిస్థితులు ఎదురైతేట. ఆ నిర్గమకాండం 20వ అధ్యాయంలో కూడా ఆయన హవదులు మీరు అద్దులు మీరి ఆ సీనాయి పర్వతం మీదకి వస్తూ ఉంటే పిడుగులు పడుతూ ఉన్నాయట. భయంకరమైన గాలి తుఫానే ఘోరంగా వస్తుంటే వీళ్ళు భయపడి మేము ఎక్కడ చచ్చిపోతామో. పాపం ఉన్న వ్యక్తే మరణానికి భయపడతాడు, పాపము లేని వ్యక్తి మరణానికి అసలే భయపడడు. హల్లెలూయా. నేను తీసుకపోతే వేస్తాను అంటే భయపడాలి. ఆయన ఎందుకు భయపడలేదు? మరణపు యొక్క పరలోకము పాతాళ లోకపు యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. జీవన్ మరణాలు ఆయన గుప్పిట్లో ఉన్నాయి. ఆయన పరలోకానికి చేర్చుకునే దేవుడు వాటికే ధైర్యంగా ఇంకొక 6 నెలలు గడివి అయ్యా. హల్లెలూయా. ఇట్లున్నామా? మనం ఉన్నామా? హల్లెలూయా. దేవునితో ఫ్రెండ్షిప్ ఉండాలని ఆదాము అవ్వ ఏదోను తోటలో ఫ్రెండ్షిప్ కోల్పోయారు కాబట్టి తిరిగి మరలా దేవునితో సంబంధం కలుపుట కొరకే భూమి మీదకి వచ్చి అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించిండు. మరి మాకు నేర్పించవా? అప్పుడు పరలోకముందున్న మా తండ్రి ఇగో ఇట్లా ప్రార్థన చేయాలి. దీన్ని కొన్ని సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా? వాక్యాన్ని వీక్షిస్తున్న దైవజనమా గమనించండి. పరలోక ప్రార్థన అని చెప్పి వేరే ఆలోచన చేస్తూ ఉంటారు. లూకాసు వార్తలో స్పష్టంగా రాయబడింది, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టు నువ్వు మాకు నేర్పించయ్యా అని యేసు ప్రభువును శిష్యులు అడిగితే ఆయన ప్రార్థన నేర్పిస్తే ప్రార్థన అంతా అయిపోయినాక కొన్ని సంఘాలలో ఏం చేస్తారంటే పరలోక ప్రార్థన చేసుకుందామని మళ్ళా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా. ఇది ఎక్కడి కథ? పవిత్ర చిన్నప్పుడు కావచ్చు, పాస్టర్ నేను నా చిన్నప్పుడు కావచ్చు, రాజుపాల్ చిన్నప్పుడు కావచ్చు, గ్లోరీ చిన్నప్పుడు కావచ్చు, చిన్నప్పుడు కావచ్చు. మీ తల్లి మీకు ఫస్ట్ మీకు భోజనం తినడం రాకపోతే ఆమె తినిపిస్తుంది. గమనించండి అన్నమాట. తినిపించుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు పెద్ద పెరిగినప్పుడు నువ్వే తింటావు. తిన్న తర్వాత అంత అయిపోయిన తర్వాత మా అమ్మ తిన్నట్టు తినిపియాలి, మా అమ్మ తిన్నట్టు మరలా నేను తినాలని పోయి తింటావా? అర్థమవుతుందన్నమాట. నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టిన అలా తప్పు బిడ్డ అట్లా చెప్పొద్దు, మీరు లేనిది పుట్టియొద్దు, ఉన్నదాన్ని తీసేయద్దు. పరలోక ప్రార్థన అనేది ఆయన సీక్వెన్స్ నేర్పించిండు. ఇట్లా ప్రార్థన చేయండి. నర్సంపేట ఎక్కడ అని చెప్పి నన్ను అడిగితే ఫలాని కాడు ఉన్నది అయ్యాక ఇట్లా వెళ్ళండి అని అంటే నీకు రోడ్డు తెలిసినాక కూడా మళ్ళీ నా దగ్గరకు చూడక అడుగుతావా? అట్లనే ఎట్లా వెళ్ళాలని అట్లున్నది అక్కడ కథ. హల్లెలూయా. కొందరు జీవితాలను అట్లా జరుగుతున్నాయి. అందుకనే కళ్ళు తెరవబడిన వ్యక్తి మర్మాలను గ్రహించగలడు. హల్లెలూయా. చీకటిలో వెళ్తున్న వ్యక్తికి కళ్ళు క్లియర్గా కనపడితే కింద పడడు. మధ్యాహ్నం వెళ్తున్న వ్యక్తికైనా కళ్ళు క్లియర్గా కనపడితే కింద పడిపోడు. ఎవడు పడిపోతాడంటే గుడ్డితనంలో ఉన్న వ్యక్తి మాత్రమే పడిపోతాడు. హల్లెలూయా. కాబట్టి గుడ్డోనికి త్రోవ చూపెడతాడా? గుడ్డోడు దేనికి సదృశం తెలుసా? మర్మాలను గ్రహించని ప్రతి వ్యక్తి గుడ్డివానితో పోల్చబడి ఉన్నది. కాబట్టి గమనించండి, మనం పరలోకం వెళ్ళాలి అంటే మన మనస్సు యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో దేవుని మీద మన మనస్సు ఉండాలి. ధనం మీద ఉండొద్దు, వెండి మీద ఉండొద్దు, బంగారం మీద ఉండొద్దు, ఆస్తిపాస్తుల మీద ఉండొద్దు, మటన్ మీద ఉండొద్దు, చికెన్ మీద ఉండొద్దు, సుఖభోగాల మీద ఉండొద్దు, భర్త మీద ఉండొద్దు, భార్య మీద ఉండొద్దు. మనసు పూర్తిగా ప్రేమించు. ప్రతిదీ మనకు అవసరమే, కానీ దేన్ని ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించే విధంగా చేసేటోడు ఆయనే. మనకు అన్నీ అవసరమే కూర వండితే, కానీ అన్నీ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది? అన్నిటికంటే ముఖ్యంగా ఉప్పు ఎక్కువ వేసుకొస్తే ఉప్పే మనిషికి చాలా అక్కడ అవసరం. ఇది ఎక్కువైనా తిప్పలే, తక్కువైనా తిప్పలే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. దేవుడి కొద్ది మాటలు మన వెనికిలలో దీవించును గాక. దేవుడు అనేక విషయాలను బయలుపరుస్తున్నాడు కాబట్టి మనం క్రమంలో ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ.